సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ప్రస్తుతం మనం కర్నూలు బెంగళూరు హైవే మధ్యలో ఉన్నాం. హైవేలో ఇక్కడ చిన్నటేకు దాటిన వెంటనే ఈ టర్నింగ్ ప్రస్తుత ప్రాంతాల్లో ఉన్నాం. ఇక్కడ ఎక్కువ శాతం ఇక్కడ యాక్సిడెంట్ జోన్గా భావిస్తారు. ఇక్కడ యాక్సిడెంట్ జోన్ జరుగుతుంది. ఈ యాక్సిడెంట్ జోన్లోనే ఈ ఇంటర్సెప్టర్ వెహికల్ అయితే కనిపిస్తుంది. ఇంటర్సెప్టర్ వెహికల్ అనేది ఏమనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంటర్సెప్టర్ వెహికల్ అనేది దీంట్లో టెక్నాలజీ అయితే కొడుకుంది. ఇంటర్సెప్టర్ వెహికల్లో ఒక ట్రైనింగ్ పొందిన హోమ్ గార్డ్స్ కానీ కానిస్టేబుల్స్ కానీ ఇక్కడ విధులు నిర్వహిస్తారు. ప్రతిరోజు అంటే హైవే పెట్రోల్ అంటే ఈ హైవేలో ఎక్కడైతే యాక్సిడెంట్స్ జరుగుతాయో భారీ యాక్సిడెంట్లు అక్కడ యాక్సిడెంట్ జరగకుండా స్పీడ్ నియంత్రణ కోసం ఈ వెహికల్ పెడతారు. ఎవరైతే 80 కానీ 100 దాటి వాహనాలకి ఇక్కడ స్పీడ్ గన్తో అయితే ఇక్కడ ఫైన్లు వేస్తుంటారు. అదే స్పీడ్ గన్ ఇక్కడ హైవే మార్గంలో అంటే ఎక్కడ ఎక్కువ ప్రాంతంలో యాక్సిడెంట్ జరుగుతాయో ఆ ప్రాంతంలోనే ఇక్కడ స్పీడ్ గన్తో ఫైన్లు వేసి అంటే వాళ్ళు ఇంకోసారి ఫైన్లు వేస్తే మళ్ళీ ఇంకోసారి స్పీడ్ పోకూడదు అనే దాంట్లోనే వీళ్ళు ఇక్కడ ఫైన్లు వేస్తారు. మొత్తం ఈ ఇంటర్సెప్టర్ వెహికల్లో ఈ స్పీడ్ గన్ ఎలా వర్క్ చేస్తుంది, ఈ స్పీడ్ గన్ ఎలా వెహికల్స్ క్యాప్చర్ చేస్తుంది అనే పూర్తి సమాచారం మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు స్పీడ్ గన్ ఆపరేట్ చేసే మన సీనియర్ హోమ్ గార్డ్ ఉన్నారు. దీని గురించి మనం అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, ఇప్పుడు స్పీడ్ గన్ కంట్రోల్ చేస్తున్నారు. స్పీడ్ గన్ స్పెషాలిస్ట్ ఏంటి, స్పెషాలిటీ అత్యధికంగా స్పీడ్ వెళ్ళినప్పుడు దాన్ని నియంత్రించడానికి కోసము అంటే ప్రజలలో అవగాహన రావడానికి అత్యధికంగా స్పీడ్ పోవడం వల్ల యాక్సిడెంట్లు జరుగుతాయి. అంటే స్పైన్ పడ్డది పని పడిన తర్వాత ఈ ఏరియాలో నిదానంగా పోవాలని సాధ్యమైనంత వరకు వాళ్ళ వేగాన్ని తగ్గించడానికి కోసము ప్రయత్నం కోసం ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు యాక్సిడెంట్ జోన్లలో అయ్యే చోట ఎక్కువగా జరిగే చోట ఇది పెట్టుకునే ఆదేశాలు ఉన్నాయి. దాని తరఫున వెహికల్ స్పీడ్ని మన వెహికల్ చూడడం ద్వారా కనీసము కొంతమంది అయినా వాహనం స్పీడ్ తగ్గించి ప్రాణాలతో సురక్షితంగా చేయడానికి ప్రయత్నిస్తారు. దాని కొరకు ఉన్నత అధికారుల వరకు ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా సాధ్యమైనంత వరకు కాపాడడానికి ఇది ఒక రకమైన చర్య అనుకోవచ్చు. ఇప్పుడు ఆ స్పీడ్ ని ఎలా లెక్కిస్తుంది ఈ మిషన్ అంటే ఎట్లా ఉంటుంది? స్పీడ్ గన్ అనేది ఒకటి అంటే కంప్యూటర్ ప్లస్ కెమెరా. ఇది ఇక్కడ అనేది లెన్స్, దీని ద్వారా కార్ నెంబర్ని కార్ని బాగా క్యాప్చర్ చేయొచ్చు. ఇది లెన్స్, ఇవి సెన్సర్స్, ఇవి వెహికల్ మీద పడి రిప్లై మళ్ళీ దీనికి అందుతుంది. దాని ద్వారా ఇది స్పీడ్ ఎంత అనేది క్యాప్చర్ చేయగలుగుతుంది. దీనికి అత్యధికంగా స్పీడ్ పోయినప్పుడు ఆటోమేటిక్గా కెమెరా ఫోటో తీస్తుంది. దీనిలో స్పీడ్ ప్లస్ టైంతో పాటు వెహికల్ కూడా ఫోటో క్యాప్చర్ చేస్తుంది. ఇప్పుడు ఏ వాహనంకి అంటే ఎంత స్పీడ్ పోవాలని మిషన్ కి తెలుస్తుంది? దీంట్లో ఆటోమేటిక్ సెట్టింగ్ ఉండడం ద్వారా కార్లకు 80 వరకు, 2 వీలర్ 60, బస్ 70 వరకు స్పీడ్ పోవాలని దీంట్లో ఆటోమేటిక్గా ఉంటుంది. ఇది ఆటోమేటిక్గా దాని స్పీడ్కి మించి వచ్చినప్పుడు దాని ఫోటోని తీసుకుంటుంది. అంటే మీరు ఇంతవరకు చాలా స్పీడ్ చాలా మినిమం ఎంత పోతాయి వెహికల్స్, మాక్సిమం ఎంత వెళ్తుంటాయి ఈ రోడ్లో? కొంతమంది దీని ద్వారా ఆటోమేటిక్గా స్లో అవుతున్నారు. కాకపోతే చాలా వరకు మందిలో అవగాహన రాకున్న వాళ్ళు ఉన్నా కూడా పట్టించుకోకుండా వాళ్ళ పని మీదనే అర్జెంట్గా వెళ్ళిపోయేటోళ్ళు దాదాపు 100 నుంచి 150, 172 వరకు కూడా ఫోటో దింపడం జరిగింది ఇంతకుముందు. కాకపోతే ఎక్కువ శాతం 100 దాటుతాయి. దీన్ని ఫైన్ పడుతుందని తెలిసిన వాళ్ళు మా వెహికల్ కనబడంగా మా వెహికల్ దాటి కొద్దిగా ముందు పోయేంత వరకు చాలా నెమ్మదిగా వెళ్తాం. అంటే ఇది ఎన్ని మీటర్స్ లో క్యాప్చర్ చేస్తుంది స్పీడ్ లిమిట్? 300 మీటర్స్ వరకు క్యాప్చర్ తీసుకుంటుంది. ఇది వెహికల్స్ కొన్ని నంబర్లు సరిగ్గా లేనప్పుడు అది క్యాప్చర్ చేయడానికి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు నీట్గా వచ్చేటట్టు క్లైమేట్ చూసుకుని సూర్య వెలుతురు చూసుకుని ఆ బండ్లో ఫోటో తీయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు చాలా మటుకు చాలా అంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళు చాలా స్పీడ్ పోతుంటారు. కొన్ని వెహికల్స్ కొందరు ఎమర్జెన్సీ ఉంటాయి. అంటే ఇది ఈ మిషన్ కి అది ఎవరనే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఈ మిషన్ కి ఏం తెలియదు క్యాప్చర్ చేస్తారు వాళ్ళని కూడా? ఇది ఎవరి బండి కానీ క్యాప్చర్ చేస్తారండి. బండి వేగంగా వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా క్యాప్చర్ అవుతుంది, వాళ్ళకి పని అవుతుంది. అంటే ఒకవేళ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్ వెహికల్ పోతాయి, దానిని ఎలా చూస్తారు మీరు? కాన్వాయ్ వస్తుందని మనకు ముందుకు తెలిసినప్పుడు ఆటోమేటిక్ గా కెమెరాని ఆఫ్ చేస్తాము. మామూలు టైంలలో ఇండివిజువల్ వెళ్ళిపోయేటప్పుడు ఆటోమేటిక్ పడుతుందండి. ఇది పోలీస్ ఆఫీసర్ల బండ్లకైనా పడినాయి, మా వాళ్ళ బండ్లకైనా పడినాయి, ఫ్రెండ్స్ పోయినా ఎవరైనా మిషన్ కి తారతమ్యం ఉండదండి, మనుషులు పోతాయి. ఎవరికైనా మీరు ఎంతవరకు అధికారులకు పడినట్టు మీరు చూసారు?
చాలా మందికి అండి ఆపి మా బండ్లకి కొట్టారంటే సార్ అంటే మన బండ్లకి కొద్దిగా నంబర్ గుర్తు పెట్టుకుంటే దీనిలో గుర్తు పెట్టుకోవడం కాదు సార్, ఇది ప్రవాహం వల్ల వెళ్ళిపోతుంటాయి. అది కాక చిన్న చిన్న ఉంటుంది, ప్రతి ఒక్కరి నంబర్లు గుర్తు పెట్టుకోలేము. కాకపోతే ఆటోమేటిక్గా మా బండి చూసినప్పుడు వాళ్ళే నిదానం అవుతారు సార్. అది సార్ విషయం. అంటే ఎప్పుడన్నా మీరు ఎమ్మెల్యేలు ఎంపీ బళ్ళు పన్నట్టు ఎన్ని చూసారు అయితే సందర్భాలు? సార్ చెప్పకూడదు సార్, చాలా మంది చూస్తాం సార్. ఒకసారి అయితే ఒక ఎమ్మెల్యే గారు ఆపి ఏమయ్యా ఇప్పుడు మా బండ్లకి ఫోటో కొడతారంటే లేదు సార్ అట్లా స్పీడ్ పెట్టుకు అట్లా ఉంటే తీసుకుంటాం. నేను బండి కన్నప్పుడే స్లోగా పోను సార్ అంటే అప్పటి నుంచి చాలా సాధ్యమైనంత స్లోగా సార్. అంటే చాలా మటుకు పడుతుంటాయి అధికారులకు కానీ పడుతుంది సార్. చాలా మంది పడుతుంటాయి వాళ్ళకి. ఎవరికైనా పడుతుంది సార్, ఎవరికైనా ఒకటి రకం స్పీడ్ పడుతుంది. కార్ఖానా అయితే మొత్తం మీద మీరు రోజుకి ఎన్ని ఫైన్లు పడతాయి మీరు చూసారు? ఎంతమందికి వాహనాలకి ఫైన్? సార్ ఇది హైవే సార్, ఈ రోజు ఇచ్చిన బండి ఇంకోసారి వస్తుంది మాకు తెలియదు కదా. ఇప్పుడు ఆ బండి ఎదురు వచ్చినా ఖచ్చితంగా పడుతుంది సార్. అది సార్ విషయం. మినిమం ఎన్ని పడచ్చు మీకు తెలుసు? సార్ డే అండ్ నైట్ తీయడానికి రాదు సార్, ఇది లైటింగ్ ఉన్నంత తీయగలుగుతాం. కనీసం డైలీ 50 నుంచి 100 ఫోటోలు అట్లా పడుతుంది. ఈ విషయాన్ని ఏ వెహికల్ అయినా ఏ వాహనమైనా ఇది ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మినిస్టర్ కానీ ఇటు ఏదైనా సీఎం వెహికల్ కూడా స్పీడ్ లిమిట్ పెట్టి అంటే అది ఏ వెహికల్ వాహనమైనా కానీ ఫోటో క్యాప్చర్ చేసి అదే ఫైన్ తెస్తుంది. ఏదేమటికి ఇది ఫైన్లతో కాదు, కేవలం స్పీడ్ నియంత్రణ కోసమే అవగాహన కోసం పెట్టాము. ఆ స్పీడ్ తెలుసుకొని మళ్ళీ ఆ స్పీడ్ ఉండడానికే ఇది మొత్తం చేస్తున్నాము. ఈ రూట్లో మినిమం 80 నుండి 172 వరకు కూడా చూసాము. ఆ స్పీడ్ లిమిట్ తగ్గించుకుంటే ప్రాణాపాయం కూడా తగ్గుతుందని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఈ రోడ్లో స్పీడ్ లిమిట్ ఎక్కడికైనా వెళ్ళండి 80 నుండి ఏదైతే స్పీడ్ చూపించినారో కొన్ని చోట్ల 80 ఉంటుంది, కొన్ని చోట్ల 100 ఉంటుంది. అదే కొన్ని చోట్ల 60, ఏదైతే 60 to 100 లోపల ఉందో అదే మార్గంలో పోతే అందరికి కూడా బాగుంటుందని చెప్పి ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు తెలుపుతున్నారు. మేము కూడా సుమన్ టీవీ తరఫున ఒకటే కోరుకుంటున్నాము, సురక్షితంగా డ్రైవ్ చేయండి, సురక్షితంగా వెళ్ళండి, నిదానమే ప్రధానం అని చెప్పి మేము కూడా చూస్తున్నాం. మీరు కూడా పాటిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా. ఇదే.